హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో బెల్లం కొమ్ములు ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఈ గోధుమ పిండితో బెల్లం కొమ్ముల్ని లోపల ఎంతో గొల్లగా పైన సాఫ్ట్గా 10 నిమిషాల్లో ఈ గోధుమ పిండి బెల్లం కొమ్ముల్ని తయారు చేసుకోవచ్చండి. మరి ఈ గోధుమ పిండి బెల్లం కొమ్ముల్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని చేత్తో పట్టుకుంటే ముద్దలాగా అవ్వాలండి. అప్పుడే మనం వేసుకున్న నెయ్యి ఈ పిండిలో సరిపోయినట్టు. ఇప్పుడు ఈ పిండిలో వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. వాటర్ని పిండిలో ఒకేసారి వేసి కలుపుకోకుండా పిండిలో వాటర్ ఎంత పడుతుందో చూసుకొని కొంచెం కొంచెం వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని ఈ పిండిని ఒక సాఫ్ట్ ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకొని ఈ పిండి ముద్ద మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దని కొంచెం సేపు మర్దన చేసుకోవాలండి. ఈ విధంగా పిండి ముద్దని కొంచెం సేపు మర్దన చేసుకుంటే బెల్లం కొమ్ములు ఎంతో గొల్లగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో ఒక బాల్ సైజ్ అంత పిండి ముద్దను తీసుకొని చపాతీ పీట మీద పొడి పిండిని జల్లుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్దని చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి. ఇప్పుడు మనం ఒత్తుకుంటున్న ఈ పిండి ముద్దని మరీ పలచగా ఒత్తుకోకూడదండి, కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు మనం ఒత్తుకునే ఈ చపాతీకి 4 వైపులా కూడా అంచులు కట్ చేసుకోవాలండి. 4 వైపులా కూడా అంచులు కట్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పీసెస్ అన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ విధంగా 4 వైపులా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని సన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలండి. మనం కట్ చేసుకుంటున్న ఈ పీసెస్ మరీ సన్నగా కాకుండా మరీ మందంగా కాకుండా అన్నీ సమానంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని తర్వాత మధ్యలో సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చపాతీలా చేసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలండి. పిండి అంతటిని కూడా ఈ విధంగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పీసెస్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ని ఆయిల్లో వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇప్పుడు ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి కొమ్ముల్ని వేయించుకునేటప్పుడు గోధుమ పిండి కొమ్ముల్ని 4 వైపులా తిప్పుకుంటూ ఇప్పుడు ఈ గోధుమ పిండి కొమ్ములు మంచి కలర్ వచ్చేంత వరకు ఈ గోధుమ పిండి కొమ్ముల్ని వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి కొమ్ములు మంచి కలర్లోకి వచ్చి బాగా ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ గోధుమ పిండి కొమ్ముల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగిలి ఉన్న గోధుమ పిండి కొమ్ములు కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న గోధుమ పిండి కొమ్ముల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ గోధుమ పిండి కొమ్ముల్లోకి బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లంలో 1/2 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగేంత వరకు ఈ బెల్లం పాకాన్ని కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకం కొంచెం సేపు మరిగిన తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకంలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని లేత వండపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం లేత వండపాకం వచ్చిందో లేదో ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఈ బెల్లం పాకాన్ని వేసుకొని చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకం లేత వండపాకం వచ్చిందండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న గోధుమ పిండి బెల్లం కొమ్ముల్ని ఈ బెల్లం పాకంలో వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి కొమ్ముల్ని ఈ బెల్లం పాకానికి బాగా మిక్స్ అయ్యేటట్టు కొంచెం సేపు బాగా కలుపుకోవాలి. ఈ గోధుమ పిండి కొమ్ముల్ని బెల్లం పాకంలో బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఈ గోధుమ పిండి కొమ్ముల్ని బాగా చల్లారనివ్వాలండి.
ఈ గోధుమ పిండి కొమ్ముల్ని బాగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా గోధుమ పిండితో బెల్లం కొమ్ములు తయారు చేయడం చూశారు కదా. మరి ఈ గోధుమ పిండితో బెల్లం కొమ్ములు లోపల ఎంతో గొల్లగా పైన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో బెల్లం కొమ్ముల్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.